ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఎవరు అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళిద్దరిలో? జగన్ అబద్ధం చెప్తున్నారు. చంద్రబాబు అబద్ధం చెప్తున్నారు. జగన్ అబద్ధం చెప్తున్నారు. చంద్రబాబు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజధాని విషయంలో ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నేను ఇంకేం అడగట్లేదు మిమ్మల్ని. 500 కామెంట్స్ టార్గెట్. ఎందుకంటే గుండెల మీద చేసుకొని నిజాయితీగా చేయండి కామెంట్. నేను ఒక 10 కామెంట్లు వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా మురిసిపోతాం నేను మా టీం అంతా. మా కామెంట్సే కావాలి, ఇంకేం అడగట్లే మేము. కాబట్టి దయచేసి 500 కామెంట్స్. అమరావతి విషయంలో ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు? చంద్రబాబు మోసం చేస్తున్నారు, జగన్ మోసం చేస్తున్నారు. రెండిట్లో ఒక్కటి నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. రెండు పార్టీల వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఈ కామెంట్స్ చూస్తున్నారు. మన కామెంట్ సెక్షన్ చూడగానే అర్థమైపోవాలి ఎవరి పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు అనేది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అమరావతి రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారిగా మార్చేస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన 3 రాజధానుల వ్యూహానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టత ఏదైతే ఉందో అది ఒక పెద్ద ఎదురుదెబ్బగా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గానే. ఈ అంశాన్ని వివిధ కోణాల నుంచి మనం కనుక ఒకసారి విశ్లేషిస్తే ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు బయటపడతాయి. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడం అనేది డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవాలి. విభజన చట్టం ప్రకారం అమరావతి అభివృద్ధి కట్టుబడి ఉన్నామని, దానికి అవసరమైనటువంటి నిధుల్ని అంటే 15,000 కోట్లు తొలి విడతగా ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం అనేది జగన్ వర్గానికి ఊహించినటువంటి పరిణామం ఇది. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసినప్పటికీ మోడీ ప్రభుత్వం చట్టబద్ధతని పార్లమెంట్ సాక్షిగా కొనసాగింపును గౌరవిస్తూ అమరావతికి ఒక స్ట్రాంగ్ లైఫ్ లైన్ ఇచ్చిందనమాట. ఇది కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతిని అడ్డుకోవాలని శక్తులకి పార్లమెంట్ సాక్షిగా నిలదొక్కుని మరి మోడీ ఇచ్చినటువంటి ఒక పెద్ద దెబ్బ. వైసీపీ వాదన ప్రకారం కేవలం ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఇలా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల యొక్క నిర్ణయం తీసుకున్నాము అనే మాట వినిపిస్తోంది. అమరావతి అనేది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ అని, అక్కడ గ్రాఫిక్స్ తప్ప అభివృద్ధి అనేది లేదు అని జగన్ కూడా ఎప్పటికప్పుడు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా అదే అన్నారు. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అమరావతి పనులు నిలిపివేయడం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఉంచడం పట్ల కూడా ప్రజల్లో ఆయన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్పష్టంగా చూపించింది. కేంద్రం ఇప్పుడు అమరావతికి పచ్చజెండా ఊపడంతో జగన్ సాగించిన సుదీర్ఘ న్యాయ పోరాటం, రాజకీయ వ్యూహం ఇవన్నీ కూడా విఫలమైనట్టు కనిపిస్తుంది మనకి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో ఉన్నటువంటి మైత్రిని ఉపయోగించుకుని అమరావతిని మళ్ళీ పట్టాలెక్కించినట్టే కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం అమరావతికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వెనక రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. దక్షిణాదిలో బలమైనటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీని ఆదుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తామే భరోసా అని చాటి చెప్పడం కూడా మోడీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. పార్లమెంట్లో ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ ద్వారా అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీసుకెళ్లేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నా అంటున్నారు. ఇది జగన్కి కేవలం రాజకీయ ఓటం మాత్రమే కాకుండా ఆయన సిద్ధాంతపరమైనటువంటి మొండితనానికి కూడా కేంద్రం వేసినటువంటి బ్రేక్ అని విశ్లేషకులు చెప్తున్నమాట. అమరావతి రైతులు సాగించేటువంటి 1500 రోజుల పైగా పోరాటానికి కేంద్రం యొక్క నిర్ణయమే ఒక తార్కాణమని చెప్తున్నారు. ఒక రాష్ట్ర రాజధాని అనేది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారే వస్తువు కాదని, అది భావితరాల ఆస్తి అని కేంద్రం చాలా స్పష్టంగా గుర్తించినట్లయింది. జగన్ తన పందా మార్చుకోకపోతే అభివృద్ధి నిరోధక శక్తిగా ముద్రపడే ప్రమాదం ఆయన మీద ఉంది అని తెలుగుదేశం పార్టీ నేతలను కూడా చాలా సీరియస్ డిస్కషన్లు నడుస్తున్నాయి. మోడీ చెప్పిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే జగన్కి రాజకీయంగా ఇబ్బందికరమే అయినా రాష్ట్రం యొక్క అభివృద్ధికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అయి తీరుతుంది అని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి అమరావతి విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి కఠినమైన మరియు సీరియస్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ఓపెన్ చేసినట్లుగా అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.